నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దశావతారాలలో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది, మరెంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా కృష్ణ ఆలయాలలో రాధాదేవితో కానీ రుక్మిణి సత్యభామలతో కానీ కలిసి స్వామి కనిపిస్తూ ఉంటారు. అశేష భక్తజన కోటిచే ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు. అందుకు భిన్నంగా బాలకృష్ణుడిగా ఆ స్వామి కొలువైన క్షేత్రం కర్ణాటకలోని ఉడిపిలో కనిపిస్తుంది. అరేబియా సముద్ర తీరంలో కృష్ణలీలా విశేషాలకు నిలయంగా కనిపించే ఈ ఆధ్యాత్మిక ఆరామమే నేటి మన తీర్థయాత్ర. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. కర్ణాటక ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. ఇక్కడ విరాజిల్లుతున్న ప్రాచీనమైన క్షేత్రాలలో ఉడిపి స్థానం ప్రత్యేకం. శ్రీకృష్ణుడికి సంబంధించిన మహిమాన్వితమైన క్షేత్రాల జాబితాలో ఇది ఒకటి. ఈ క్షేత్రం ఆ మురళీ మనోహరుడి లీలా విశేషాలతో ముచ్చటగొలుపుతూ ఉంటుంది. పురాణ కాలం నాటి విశేషాలతో తొలతూగుతూ ఉంటుంది. గరుడవాహనా కృష్ణ గోపికాపదే, నయన మోహనా కృష్ణ నీరజేక్షణ. గరుడవాహనా కృష్ణ గోపికాపదే, నయన మోహనా కృష్ణ నీరజేక్షణ. కృష్ణుడి మాట మధుర, ఆయన పాట బృందావనం, ఆయన అల్లరి గోకులం. ఆ జ్ఞాపకాలన్నింటినీ మూటగట్టుకుని ఆయన వచ్చిన ప్రదేశమే ఉడిపి. శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో ఉడిపి ఒకటి. అరేబియా సముద్రానికి అత్యంత సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. దేవకీ కలల పంటగా, యశోద గారాల తనయుడిగా బాలకృష్ణుడు ఇక్కడ ముద్దులొలుకుతూ ఉంటాడు. తన దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ముచ్చట తీరుస్తూ ఉంటాడు. బాలకృష్ణుడి చేతిలోని వెన్నముద్దల కోసం, ఆ స్వామి కాలి అందెల చప్పుళ్ళు వినడం కోసం, బ్రహ్మ కడిగిన ఆ స్వామి పాదాలను స్పర్శించడం కోసం అన్నట్టుగా సముద్ర కెరటాలు ఎగసి పడడం ఇక్కడ చూడొచ్చు. ఉడిపిలో అడుగుపెట్టిన తరువాత ఇది ఒక ఆలయం కాదు, అనేక మందిరాల సముదాయం అనే విషయం అర్థమవుతుంది. అందమైన స్వాగత తోరణం, కుదురుగా తీర్చిదిద్దబడ్డ గోపురం,
ఆధ్యాత్మిక ప్రపంచానికి వాకిలిగా కనిపిస్తాయి. కృష్ణ మందిరాలలోనూ ఆలయాల్లోనూ స్వామి వేణువు వాయిస్తున్నట్టుగా ఎక్కువగా కనిపిస్తుంటాడు. అయితే ఇక్కడి బాలకృష్ణుడు ఒక చేతిలో చల్లకవ్వ, మరో చేతిలో ఆ కవ్వాన్ని తిప్పే తాడు పట్టుకుని స్థానక భంగిమలో దర్శనమిస్తున్నాడు. గర్భాలయంలో స్వామివారి రూపం ఎలా ఉంటుందో అలాంటి మూర్తే మనకు స్వాగత తోరణంపై కనిపించి కనువిందు చేస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయమిది. ఎటువైపు చూసిన మందిరాలు, మంటపాలు, రథాలు, కోనేరు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కృష్ణ సంబంధమైన సౌందర్యాత్మక ఆలయాల్లో ఉడిపి స్థానం ముందు వరుసలో ఉంటుంది. అలాంటి ఈ ఆలయంలో అడుగు పెడుతూ ఉండగానే ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ భక్తులు చేసే నామామృతం మనస్సును పులకింపచేస్తుంది. ఉడిపి ఆలయాన్ని చూడగానే ఇక్కడి నిర్మాణ శైలి భిన్నంగా అనిపిస్తుంది. ధ్వజస్తంభము మొదలు ఇతర నిర్మాణాలు విలక్షణంగా కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అని ఒక సందేహం కలుగుతుంది. ఆ సందేహాలకు సమాధానాలు వెతుకుతూ వెడితే ముందుగా మనకి మధ్వాచార్యుల వారి పేరు వినిపిస్తుంది. మధ్వాచార్యుల వారు ఇక్కడికి సమీపంలోని పాజక అనే గ్రామంలో 1238లో జన్మించారు. ఆయనను వాయుదేవుడి అంశగా చెబుతారు. ఉడిపి క్షేత్ర వైభవాన్ని, మధ్వాచార్యుల వారి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని వేరువేరుగా చెప్పుకోలేం. ఈ రెండు కూడా ఇక్కడ పెనవేసుకుపోయి కనిపిస్తాయి. ఒక భక్తుడికి భగవంతుడికి మధ్యనున్న అనుబంధాన్ని, విడదీయరాని సంబంధాన్ని విశదీకరిస్తాయి. ఆయన పూర్వనామం వాసుదేవ కావడమే అందుకు నిలువెత్తు నిదర్శనం. మధ్వాచార్యుల వారు 12 ఏళ్ల వయసులోనే సన్యాసాశ్రమం వైపు ఆసక్తి చూపించారు. చాలా చిన్న వయసులోనే అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నో గ్రంథాలను రచించారు. ఆయన ప్రతిపాదించినదే ద్వైత సిద్ధాంతం. 13వ శతాబ్దంలో ఆయన ఇక్కడ బాలకృష్ణుడి మూర్తిని ప్రతిష్ఠించారు. అందుకు కారణమైన సంఘటనలు స్వామివారి లీలా విశేషాలలోని భాగాలుగానే కనిపిస్తూ ఉంటాయి. ఆయన మహిమలుగానే తోస్తుంటాయి. ఒకసారి మధ్వాచార్యుల వారు ఇక్కడి సముద్ర తీరంలో కూర్చొని 12 స్తోత్రం రాస్తూ ఉండగా సముద్రంలోని ఒక ఓడ నుంచి హాహాకారాలు వినిపిస్తూ ఉంటాయి. ద్వారక నుంచి వస్తున్న ఓడ అది. మధ్వాచార్యుల వారు చూపిన లీల కారణంగా ఆ ఓడ ఒడ్డుకు చేరుకుంటుంది. ప్రయాణికులంతా కంగారుగా కిందికి దిగిపోతారు. తమను కాపాడిన మధ్వాచార్యుల వారికి ఒక వ్యాపారి నమస్కరిస్తాడు. ఓడలోని విలువైన వస్తువుల నుంచి ఏది కావాలన్నా కానుకగా సమర్పించుకుంటాను అని అంటాడు. ఆ ఓడలోని గోపీ చందనం ముద్దలను ఇస్తే చాలు అనంటాడు మధ్వాచార్యులు. ఓడలోని సరుకులు అటూ ఇటూ కదలకుండా అమర్చే ద్వారకలోని మట్టిగడ్డలవి. ఆ వ్యాపారి ఆశ్చర్యపోతూనే 2 గోపీచందనపు ముద్దలను స్వామికి సమర్పిస్తాడు. అతని ముందే ఆ 2 మట్టి ముద్దలను నీటిలో కరిగించగా ఒకదానిలో నుంచి బాలకృష్ణుడి మూర్తి, మరొక దానిలోంచి బలరాముడి మూర్తి బయటపడతాయి. బాలకృష్ణుడి మూర్తిని అక్కడే ప్రతిష్ఠించిన మధ్వాచార్యుల వారు ఆ మూర్తిని ఎత్తుకొని మఠం దిశగా నడుస్తాడు. ఇక్కడి సరోవరంలో బాలకృష్ణుడికి స్నానం చేయించి ఆ తరువాత మఠంలో ప్రతిష్ఠిస్తారు. ఆ మఠాన్నే ఆ తరువాతి కాలంలో ఆలయంగా మార్చడం జరిగింది. కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే నీ నామం వింటేనో నా మనసే ఊగేను పక్కనే ఉంటేనో పరవశమైపోయేను ఓ నీ నామం వింటేనో నా మనసే ఊగేను పక్కనే
ద్వారకా నుంచి గోపీచందనం రావటం, ఆ గోపీచందనంలోని కృష్ణ బలరామ మూర్తులు ఉండటం విశేషం. అయితే ఆ గోపీచందనంలోకి ఆ విగ్రహాలు ఎలా వచ్చాయి అని ఒక సందేహం కలగటం సహజం. ఇందుకు కారణమైన కథలో కృష్ణుడు, దేవకి, రుక్మిణీదేవి, విశ్వకర్మలు కనిపిస్తారు. ఈ కథ వింటూ తరించని వారు, తన్మయత్వంతో తేలిపోని వారంటూ ఉండరు. ఒకసారి దేవకీదేవిని చూడడానికి రుక్మిణీదేవితో కలిసి కృష్ణుడు వస్తాడు. అతని బాల్య చేష్టలు చూసే భాగ్యం తనకు లేకపోయినందున దేవకీదేవి నిరాశ నిస్పృహలను వ్యక్తం చేస్తుంది. ఆమె ఆవేదనను వాసుదేవుడు అర్థం చేసుకుంటాడు. వెంటనే బాలకృష్ణుడిగా మారిపోయి ఆటపాటలతో ఆమెను మురిపించడం మొదలు పెడతాడు. వెన్న పాలు దొంగలిస్తూ ఆమెతో దాగుడు మూతలు ఆడతాడు. ఆ తల్లి కొడుకుల అల్లరి చూసి రుక్మిణీదేవి నవ్వుకుంటుంది. ఆమె పిలుపునందుకున్న తక్షణమే దేవశిల్పి విశ్వకర్మ అక్కడికి వస్తాడు. చల్లకుండ దగ్గర మారాంచేస్తున్న కృష్ణుడిని చూసి ఆయన విగ్రహాన్ని మలచమని రుక్మిణీదేవి చెబుతుంది. ఈ విషయం తెలిస్తే బలరాముడు అలుగుతాడు కనుక ఆయన విగ్రహాన్ని కూడా చేయమని అంటుంది. అలా మలిచిన బాలకృష్ణుడి మూర్తిని రుక్మిణీదేవి ఆరాధిస్తుంటుంది. ద్వాపర యుగాంతం సమీపిస్తున్న సమయంలో ఆ విగ్రహాలను రుక్మిణీ వనంలో అర్జునుడు భద్రపరుస్తాడు. ఆ తరువాత మహాప్రళయంలో ఆ విగ్రహాలు గోపీచందనంతో కప్పబడిపోతాయి. ఆ గోపీచందనపు ముద్దలు మధ్వాచార్యుల వారి సన్నిధికే చేరుకున్నాయన్నమాట. ఇదంతా ఆ కృష్ణ పరమాత్ముడి లీలా అనుకోవాలి. ఆ విషయం మధ్వాచార్యుల వారికి ముందుగానే తెలుసుననుకోవాలి. మధ్వాచార్యుల వారు తమ 8 మంది శిష్యులతో ఈ చుట్టుపక్కల 8 మఠాలను స్థాపించారు. వీటినే అష్టమఠాలు అని అంటారు. ఉడిపి ఆలయ పాలన సంబంధమైన వ్యవహారాలను ఒక్కో మఠం 2 ఏళ్ల పాటు నిర్వహిస్తుంటుంది. ఒక మఠం నుంచి మరో మఠం వారు బాధ్యతలను స్వీకరించే సమయంలో ఇక్కడ జరిగే వేడుకను పర్యాయ ఉత్సవం అని పిలుస్తారు. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं मनसा स्मरामि. శ్రీకృష్ణుడికి సంబంధించిన అత్యంత విశిష్టమైన క్షేత్రాలలో ద్వారక, మధుర, గురువాయూర్, ఉడిపి కనిపిస్తాయి. ఉడిపికి అన్నబ్రహ్మ క్షేత్రం అనే పేరుంది. ఇక్కడ అనునిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఉడిపిలో కాలు పెట్టిన వారెవరూ ఆకలితో వెనుదిరగరు. భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ ఇక్కడి భోజనం సరిపోకపోవడం అనేది ఉండకపోవడం విశేషమని చెబుతారు. సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా గర్భాలయంలోని ప్రధానమైన దైవం గర్భాలయ ముఖద్వారం వైపే తిరిగి ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో గర్భాలయ ముఖం తూర్పు వైపునకు ఉంటే స్వామివారి మూలమూర్తి పశ్చిమ దిశ వైపునకు తిరిగి ఉంటుంది. స్వామివారిని భక్తులు నవరంధ్రాలతో కూడిన గవాక్షంలో నుంచి దర్శించుకుంటారు. స్వామివారిని నేరుగా కాకుండా ఇలా దర్శించుకోవటం వెనుక ఒక కారణం ఉంది. 15వ శతాబ్దంలో కనకదాసు అనే ఒక కృష్ణ భక్తుడు ఉండేవాడు. అతని అసలు పేరు తిమ్మప్ప. అతను కవి, గాయకుడు కూడా. ఒకసారి ఆయన స్వామివారి దర్శనం కోసం ఈ క్షేత్రానికి వస్తాడు. అయితే కులతత్వం కారణంగా అతనికి ఆలయ ప్రవేశం లేదని ఆపేస్తారు. స్వామిని దర్శించుకోకుండా వెనుదిరగడం బాధను కలిగిస్తుంది. దాంతో అతను కన్నీళ్ల పర్యంతమవుతూ వెళ్ళి ఆలయం వెనుక భాగంలో కూర్చుంటాడు. తన ఇష్టదైవమైన కృష్ణుడిపై కీర్తనలు రచిస్తూ ఆలపిస్తుంటాడు. చివరికి కనకదాసు వైపు ఉన్న ఆలయం గోడ పగుళ్లు చూపుతుంది.
ఆ పగుళ్లలోంచి కనకదాసు స్వామివారిని దర్శించుకుంటాడు. కనకదాసుకి తన పూర్తి దర్శనం లభించేలా చేయడం కోసం గర్భాలయంలోని బాలకృష్ణుడి విగ్రహం తూర్పు వైపు నుంచి పశ్చిమం వైపుకు తిరుగుతుంది. ఇక అప్పటి నుంచి అలా దర్శించుకోవడమే ఆనవాయితీగా మారిపోయింది. గర్భాలయ గోడకు ఏర్పాటు చేసిన 9 రంధ్రాలు కలిగిన గవాక్షం నుంచి బాలకృష్ణుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ 9 రంధ్రాలు నవవిధ భక్తి మార్గాలకు సంకేతమని చెబుతారు. ఈ కిటికీని కన్నడలో నవగ్రహ కిండి అని వ్యవహరిస్తారు. ఈ క్షేత్రంలో స్వామివారి మూర్తి సాలగ్రామ శిల. జగన్మోహనాకారుడు, జగన్మంగళాకారుడు ఆయనే అనిపిస్తుంది. వజ్రాభరణాలతో సుగంధభరితమైన పుష్పమాలికలతో జరిగే అలంకారంలో బాలకృష్ణుడిని చూస్తే సమస్త జగత్తులోని సౌందర్యాన్ని రాసిపోసినట్టుగా అనిపిస్తుంది. ఆయన చేతిలోని వెన్నముద్దగా మారిపోవాలనిపిస్తుంది. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. ఆయనకు కావలసింది ఆరాధన, అంకితభావం, అపారమైన విశ్వాసం. కులమతాలకు అతీతంగానే ఆ స్వామి అనుగ్రహం ఉంటుంది. తన పాదాలను ఆశ్రయించిన భక్తుల కోసం కదిలిపోవడం, కరిగిపోవడం ఆయన నైజం. ఇందుకు నిదర్శనంగానే ఇక్కడ కనకదాసు సంఘటన కనిపిస్తుంది. అది మరచిపోలేని ఒక కథగా వినిపిస్తుంది. ఉడిపి శ్రీకృష్ణ మఠం ప్రాంగణంలోనే వివిధ దేవీ దేవతల ఆలయాలు, మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో అనంతేశ్వర, చంద్రమౌళేశ్వర ఆలయాలు ప్రధానమైనవిగా కనిపిస్తాయి. ముందుగా ఈ 2 ఆలయాలను దర్శించుకున్న తర్వాతనే బాలకృష్ణుణ్ణి దర్శించుకోవటం ఇక్కడ ఆనవాయితీగా చెబుతారు. ఉడిపి కృష్ణమఠానికి సంబంధించిన ప్రాంగణంలోనే అనంతేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఇది చాలా ప్రాచీనమైనది. ఇక్కడ పరశురాముడు లింగ రూపంలో పూజాభిషేకాలు అందుకోవడం విశేషం. ద్వాపరయుగంలో పాండవులు ఈ శివలింగాన్ని పూజించారు అని అంటారు. ఇక చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం కూడా పురాతనమైనది. అలనాటి వైభవానికి ఇవి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇదే ప్రాంగణంలో మధ్వాచార్య వారి సన్నిధిలో వీరాంజనేయ స్వామి వారి మూర్తి కనిపిస్తుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంది. ఉడిపి ఆలయాన్ని సంరక్షిస్తూ ఉండే బాధ్యత సుబ్రహ్మణ్య స్వామికి అప్పగించడం జరిగిందని, సర్పరూపంలో ఆయన పర్యవేక్షణ కొనసాగుతూ ఉంటుందన్న విశ్వాసం ప్రాచీనమైన కాలం నుంచి ఉంది. ఇక్కడే మాధవ సరోవరం కనిపిస్తుంది. బాలకృష్ణుడి శిలాప్రతిమ లభించినప్పుడు ఈ నీటితోనే ఆయనకు అభిషేకం చేశారట. స్వామివారికి చెక్కతో చేసిన రథం, వెండి రథం, బంగారు రథం ఉన్నాయి. వీటికి బ్రహ్మరథం, గరుడ రథం, మహాపూజ అనే పేర్లున్నాయి. ప్రతిరోజు రాత్రి వెండి రథంపై స్వామివారిని ఊరేగిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. అనునిత్యం ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. బాలకృష్ణుడి సన్నిధిలో శంఖమూదిన తరువాత ఆ రోజు పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. ఈ క్షేత్రంలో మకర సంక్రాంతి, రథసప్తమి, మధ్వనవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, నవరాత్రి ఉత్సవాలు, మధ్వా జయంతి, నరక చతుర్దశి, దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి మంగళూరుకి రవాణా సౌకర్యాలున్నాయి. మంగళూరు నుంచి ఉడిపికి బస్సుల్లో గాని, స్థానిక వాహనాల్లో కానీ చేరుకోవచ్చు. పిలువకనే నామదిలో పలికేవు స్వామి, వెన్నెల కన్నుల్లో నిన్ను వెతికి
పిలువకనే నా మదిలో పలికేవు స్వామి, వెన్నెల కన్నుల్లో నిన్ను వెతికి తెచ్చి తిని, మది మూలల్లో మొసరిన చీకట్లు నీ నామ స్నేహంతో విరజిమ్ము వెలుగులు. హరియే దైవం హరియే ధ్యానం హరినామమే జీవనం హరి 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 హరియే దైవం శ్రీ హరియే ధ్యానం హరినామమే జీవనం హరి 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓ కృష్ణ కృష్ణ హరే హరే శ్రీ కృష్ణ కృష్ణ హరే హరే. శ్రీకృష్ణుడిని సేవిస్తూ కీర్తిస్తూ ఎంతోమంది భక్తులు తరించారు. జయదేవుడు, సూరదాస్, హరిదాస్, గోపాలదాసు, రూపగోస్వామి, చైతన్య మహాప్రభు, నిత్యానంద, మీరాబాయి ఇలా ఎందరో మహాభక్తులు ఆ స్వామి పాదాల చెంత తమ జీవితాలను సంతోషంగా సమర్పించారు. కృష్ణ అనేది ఒక మాట కాదు, మంత్రం. కష్టాలకు విరుగుడుగా పనిచేసే దివ్యమైన ఔషధం అని చాటి చెప్పారు. అలాంటి స్వామి దర్శనం మనకి ఆహ్లాదాన్ని అందిస్తుంది, ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది. దేవకీ దేవిని అనుగ్రహించిన బాలకృష్ణుడు రుక్మిణీదేవిచే ఆరాధనలు అందుకున్న మూర్తి, మధ్వాచార్యుల వారిచే పూజలందుకున్న వాసుదేవుడు, కనకదాసును కరుణించిన కమలాలోచనుడు, అలాంటి శ్యామసుందరుడు కొలువైన ఉడుపి క్షేత్ర దర్శనంతో తరించారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే మదన కోమలా కృష్ణ మాధవా హరే వసుమతీపతే కృష్ణ వాసవానుజ వరగుణాకరా కృష్ణ వైష్ణవాకృతే జయ జనార్దనా కృష్ణ రాధికాపదే జన విమోచన కృష్ణ జన్మమోచన. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.